ఒక కుక్క చనిపోతేనే, వీధిలో కుక్క చనిపోతేనే ప్రశ్నించే ఈ సమాజం, వీధిలో కుక్కలు చనిపోతేనే ప్రశ్నించే సెలబ్రిటీస్ ఉన్న ఈ దేశంలో 2 నెలల పసిబిడ్డ చనిపోతే ఇప్పటి వరకు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు స్పందించట్లేదు, ఏ సెలబ్రిటీ దీన్ని పోస్ట్ చేయట్లేదు. తెలుగులో యూట్యూబర్స్ అంటే అక్కడెక్కడో పెంగ్విన్, అంటార్టికాలో పెంగ్విన్ వెళ్ళిపోతే వీడియోస్ చేస్తారు, ఇంకో దేశంలో ఎక్కడో ఇంకో కోతి బొమ్మ పట్టుకొని డిప్రెస్డ్గా కనిపిస్తే వీడియో చేస్తారు, ట్రంప్ గురించి చేస్తారు, ఎప్స్టైన్ ఫైల్స్ గురించి తెగ వీడియోస్ చేశారు ప్రతి యూట్యూబర్. కానీ మన తెలుగు రాష్ట్రంలో మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఒక 2 నెలల పసిబిడ్డని కాలుతో తన్ని చంపేస్తే ఇప్పటి వరకు దాని మీద ఏ పెద్ద యూట్యూబర్ వీడియో చేయట్లేదు. అది నాకు చాలా డిసప్పాయింటింగ్ కాదు. తమ్నైల్ చూడంగానే నీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఇప్పుడు ఏ విషయం చెప్పబోతున్నానని. నేను మెయిన్ మ్యాటర్ నీకు చెప్పబోయే ముందు నేను నీకు కొన్ని క్లారిటీ ఇస్తాను. రీసెంట్గా ఇండియా సమిట్ని నిర్వహించింది. అందులో ఆ సమ్మిట్కి అర్థం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా మనం ఎంత అడ్వాన్స్డ్గా రెడీ అయ్యాము, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన దగ్గర ఉంది అని ప్రపంచానికి చూపించేదే ఈ సమిట్. దీన్ని పక్కన పెడితే ఇండియా జీడిపి పరంగా చాలా డెవలప్ అవుతుంది. ఇండియా వరల్డ్లోనే ఒక పవర్ హౌస్గా తయారవుతుంది. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10 ఏళ్ళ ముందు, ఒక 15 years ముందు ఇండియా అందరి సపోర్ట్ కోసం ఎదురు చూసేది. కానీ ఇవాళ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా 2 దేశాలు ఇండియా వాళ్ళకి ఎవరికి మద్దతు ఇస్తుందా అని ఎదురు చూసే స్టేజ్కి మనం ఎదిగాం. కానీ ఇంత ఫాస్ట్గా మనం డెవలప్ అవుతున్నా భారతదేశంలో ఇంకా కుల వివక్షణ, కులం మత్తులో తేలే మనుషులు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నారు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణే ఈ నాగర్ కర్నూల్ ఇన్సిడెంట్. ఒక 2 నెలల పసి బిడ్డని కాలుతో తన్ని చంపారు కులం మత్తులో ఈ నాగర్ కర్నూలుకి సంబంధించిన వ్యక్తులు. సో ఆ స్టోరీ అంటే ఇప్పుడు నీకు చెప్తాను. ఎంతో బాధాకరమైన ఇన్సిడెంట్, ఎంతో ఒక డిస్టర్బింగ్గా అనిపించే, మనసున్న ప్రతి ఒక్కడికి డిస్టర్బింగ్గా అనిపించే స్టోరీ ఇది. సో ఇప్పుడు మీకు నేను చెప్తాను. నాగర్ కర్నూల్ తెలంగాణ మండలంలో స్వామి మల్లికార్జున జాతరకి సంబంధించిన ఉత్సవాల్లో జరిగిన ఒక సాడెస్ట్ స్టోరీ ఇది. సో రజిక ఫ్యామిలీకి సంబంధించిన గణేష్ అనే వ్యక్తి, వాళ్ళ కుటుంబ సభ్యులు, తల్లి చంద్రకళ, భార్య మౌనిక, ఇంకా సహోదరి కీర్తి. సో వీళ్ళందరూ కలిసి మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళారు. నాగర్ కర్నూల్లో మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళారు. అక్కడ శివుని దర్శనం చేసుకొని పైకి వెళ్తూ ఉండగా అక్కడ ఒక క్యూ ఉంది. ఆ క్యూలో ఈ రజిక కుటుంబానికి సంబంధించిన తల్లి చంద్రకళ, భార్య మౌనిక, చెల్లి కీర్తి, వీళ్ళ ముగ్గురు అక్కడ దర్శనానికి వెళ్తుండగా అక్కడ ఒక క్యూ ఉంది. ఆ క్యూలో వీళ్ళ ముందున్న ఫ్యామిలీ క్యూలో వెళ్తుండగా, ఒక లైన్లో వెళ్తుండగా వీళ్ళ ముందున్న ఫ్యామిలీ తర్వాత వీళ్ళు నెక్స్ట్ నిలబడి ఉన్నారు. సో వీళ్ళు లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు శ్రీనివాసుల రెడ్డి, పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం ఇతను ఒక వాలంటీరు, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, వీళ్ళు ఈ రజిక కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీని అడ్డుకున్నారు. టికెట్ చూపిస్తేనే నేను మిమ్మల్ని లోపలికి పంపిస్తాను అని చెప్పగా, తల్లి చంద్రకళ ఏమో వాళ్ళెవరికి టికెట్ తీసుకోవట్లేదు, ఇక్కడ ఎవరు టికెట్ తీసుకోవట్లేదు, మేము మాత్రం ఎందుకు టికెట్ తీసుకోవాలని అడగగా, లేదు నువ్వు టికెట్ తీసుకుంటేనే, మీ దగ్గర టికెట్ ఉంటేనే నేను మిమ్మల్ని లోపలికి పంపిస్తాను అని శ్రీనివాస్ రెడ్డి గట్టిగా అరిచి చెప్పడంతో వీళ్ళు అక్కడ మేము ఎవరు తీసుకున్నప్పుడు మేము మాత్రం ఎందుకు టికెట్ తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు. ఆ ప్రశ్నించడంతో శ్రీనివాస్ రెడ్డి పేటరేగిపోయి వీళ్ళ మీద అనరాని బూతులు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు, ఇంటర్నేషనల్ ఇష్యూస్ నుంచి మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి దాన్ని, ఏ ఇన్సిడెంట్ జరిగినా నేను 10 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తాను. అలా నేను పెట్టంగానే మీ దాకా రావాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశారా? డన్. బాధితులు చెప్పిన మాటలు నేను మీతో కూడా చెప్పలేను, సెన్సార్ వేయడానికి కూడా చాలా కష్టంగా ఉన్న బూతులు వీళ్ళ మీద శ్రీనివాస్ రెడ్డి వాడాడు. కుల వివక్షణ చేస్తూ, కులం పేరుతో పచ్చి బూతులు తిరుగుతూ, ఒక మాటలో చెప్పాలంటే లకారాలు వాడుతూ అందరి ముందు, జనాలందరి ముందు వీళ్ళు అంత పచ్చి బూతులు తిరుగుతూ వీళ్ళని దూషించడం స్టార్ట్ చేసినారు. వీళ్ళు అక్కడ చాలా అవమానపడి వీళ్ళు బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ కిందకు వచ్చేసినప్పుడు ఈ విషయము కొడుకు గణేష్కి తెలిసింది. గణేష్కి తెలియంగానే ఊరు వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాడు, ఒక వాయిస్ నోట్ పెట్టాడు. ఆ వాయిస్ నోట్లో ఏం పెట్టాడంటే, మీరు ఇలా కుల వివక్షణ చేస్తూ మా కుటుంబాలని, మా ఇంట్లో ఆడవాళ్ళని పచ్చి బూతులు తిడుతున్నారు, మేము మీ మీద చేస్తే మీరు ఇలాగే ఊరుకుంటారా అని జరిగిన ఇన్సిడెంట్ మొత్తం ఒక వాట్సాప్ నోట్లో, ఒక వాయిస్ మెసేజ్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు, వాళ్ళ ఊరు వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు. ఆ పెట్టిన కొద్ది క్షణాల్లోనే ఆ ఊరికి సంబంధించిన
జనాలందరూ ఆ వాయిస్ నోట్ని చూసి అది వైరల్గా లోకల్గా ఉన్న ఆ ఊర్లో జనాలందరూ దాన్ని వైరల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసులు రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ తుకారం రెడ్డి వీళ్ళు చాలా ఆగ్రహానికి గురై, వీడు దీన్ని ఇంత పెద్దది చేశాడని ఆగ్రహానికి గురై ఆ గణేష్ని టెంకాయల మండి, గుడి కిందనే ఒక టెంకాయల మండి ఉంటుంది, అంటే టెంకాయలు కొట్టే ప్రదేశము, టెంకాయలు కొట్టి ఆ టెంకాయలు సేవ్ చేసి ఒక రూము, ఆ రూమ్లో గణేష్ని తీసుకెళ్ళి 2 గంటలు చితకబాదారు. అంటే ఎట్లా పడితే ఎక్కడ పడితే అక్కడ అలా దుమ్ముగా కొట్టగా తల్లి చంద్రకళ, భార్య మౌనిక, చెల్లి కీర్తి వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళి ఈ శ్రీనివాస్ రెడ్డిని, మధుసూదన్ రెడ్డిని, తుకారం రెడ్డిని వీళ్ళ ముగ్గురిని, ఇంకా ఒక 7-8 మంది ఉన్నారు అక్కడ, అందరూ రెడ్డి పేర్లో ఉన్నాయి. సో నేను ఆ పేర్లని చెప్పడం నాకు ఇష్టం లేదు. కాబట్టి వీళ్ళందరినీ 8-10 మందిని వీళ్ళు ముగ్గురు కలిసి కాళ్ళ వేళ్ళ పట్టుకొని ఎలాగైనా కొడుకుని కాపాడుకోవాలి, ఎలాగైనా భర్తను కాపాడుకోవాలి, ఎలాగైనా సరే అన్నను కాపాడుకోవాలని చెప్పి వీళ్ళు కాళ్ళ ఏళ్ళ పడి వాళ్ళు అడుక్కుంటున్నా సరే విడిచిపెట్టలేదు. వీళ్ళు అడుక్కున్నా సరే గణేష్ని చితకబాదుతూనే ఉన్నారు. ఇంకా భార్య మౌనిక ఈ శ్రీనివాసులు రెడ్డి దగ్గరికి వెళ్ళి, మా హస్బెండ్కి రీసెంట్గానే యాక్సిడెంట్ అయిందన్న, కాళ్ళల్లో రాడ్ ఉంది, వదిలేయండి అన్న చచ్చిపోతాడని చెప్తే అది విన్న తర్వాత కూడా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వెళ్ళి ఈ గణేష్ కాళ్ళ మీద కూర్చొని ఏ కాళ్ళలో అయితే రాడ్ ఉందో ఆ కాళ్ళ మీద కొడుతూ అతన్ని హింసిస్తూనే ఉన్నారు. సో ఈ బాధలన్నీ చూడలేక తల్లిపోయినందుకు వెన్నుపూస పైన చితక బాదారని చెప్పి బాధితుల కంప్లైంట్లో ఉంది. ఇది పక్కన పెడితే ఎలాగైనా సరే భర్తను కాపాడుకోవాలనేసి భార్య మౌనిక తన చేతిలో ఉన్న 2 నెలల పసి బిడ్డని, అంటే తను ఇంకా అమ్మ పాలు తాగుతూనే ఉంటుంది, అట్లాంటి చిన్న బిడ్డని, 2 నెలల బిడ్డని తీసుకెళ్ళి శ్రీనివాస్ రెడ్డి మధుసూదన్ రెడ్డికి వీళ్ళకి చూపించి, అయ్యా మేము 2 నెలల పాప పుట్టింది మాకు రీసెంట్గానే, మీరు మమ్మల్ని వదిలేయండి, మేము ఈ ఊర్లో కూడా ఉండము, మీ కంటికి ఎప్పుడు కనిపించమని చెప్తే కూడా వాళ్ళు అది కూడా వినకుండా అదే ఆవేశంతో ఆ చిన్న పాపని కాలుతో తన్నారు. ఒకసారి ఆలోచించండి, మనము 2 నెలల పాప మనం కనిపిస్తే మనకు తాకడానికి కూడా చాలా భయం వేస్తుంది, ముట్టుకోవడానికి కూడా భయం వేస్తుంది, ఎక్కడ కందిపోతుందా అన్నంత మృదువుగా ఉంటారు 2 నెలల పసిబిడ్డ అంటే. వీళ్ళు ఆ 2 నెలల పసిబిడ్డను చూసి కూడా తగ్గకపోగా ఆ పసిబిడ్డను కాలుతో తన్నారంటే వీళ్ళకి ఎంత అహంకారమో, ఎంత కండకావరమో మీరే ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఈ విషయం జనాలందరికీ తెలిసిందో, అక్కడ పెద్ద జనాల గుంపు ఏర్పడిందో, గణేష్ని వాళ్ళ కుటుంబాన్ని అక్కడే వదిలేసి ఈ శ్రీనివాసులు రెడ్డి మిగతా సంబంధించిన బ్యాచ్ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళకంటే ముందు, ఈ రజక కుటుంబానికి కంటే ముందు ఈ శ్రీనివాసులు రెడ్డి, మధుసూదన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ బాధితులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళు పోలీసులు కూడా అక్కడ కంప్లైంట్ తీసుకోకుండా తిరిగి వీళ్ళ ఫ్యామిలీని తిట్టి దూషించి అక్కడ నుంచి తరిమేశారని చెప్పి తల్లి చంద్రకళ ఆరోపిస్తుంది. ఇదన్నీ పక్కన పెడితే పోలీసులు అసలు ఇది ఫిబ్రవరి 18వ తేదీ జరిగితే 18 సాయంకాలానికి పోలీసులు శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఫిబ్రవరి 21వ తేదీ పొద్దున తెల్లవారుజామున 4 గంటలకి పాప 2 నెలల పసిబిడ్డ చనిపోయింది. చనిపోతే వీళ్ళు అక్కడి నుంచి చనిపోయిన పాపను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్లో ఇలా జరిగిందంటే పోలీసులు ఏం కేసు నమోదు చేశారు తెలుసా? నాన్ కాగ్నైజబుల్ మ్యాటర్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కాగ్నైజబుల్ మ్యాటర్ అంటే ఇది ఎటువంటి సీరియస్నెస్ లేదు ఈ కేసులో, ఇది తక్కువ తీవ్రత ఉన్న కేసు అని దీన్ని ఫైల్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి, 2 నెలల పసిబిడ్డ చనిపోతే అది ఇంటెన్సిటీ లేని కేసా? ఎందుకంటే ఒక కుక్క చనిపోతేనే, వీధిలో కుక్క చనిపోతేనే ప్రశ్నించే ఈ సమాజం, వీధిలో కుక్కలు చనిపోతేనే ప్రశ్నించే సెలబ్రిటీస్ ఉన్న ఈ దేశంలో 2 నెలల పసిబిడ్డ చనిపోతే ఇప్పటి వరకు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు స్పందించట్లేదు, ఏ సెలబ్రిటీ దీన్ని పోస్ట్ చేయట్లేదు. సెలబ్రిటీసే కాదు, తెలుగులో యూట్యూబర్స్ అంటే అక్కడెక్కడో పెంగ్విన్, అంటార్టికాలో పెంగ్విన్ వెళ్ళిపోతే వీడియోస్ చేస్తారు, ఇంకో దేశంలో ఎక్కడో ఇంకో కోతి బొమ్మ పట్టుకొని డిప్రెస్డ్గా కనిపిస్తే వీడియో చేస్తారు, ట్రంప్ గురించి చేస్తారు, ఎప్స్టైన్ ఫైల్స్ గురించి తెగ వీడియోస్ చేశారు ప్రతి యూట్యూబర్. కానీ మన తెలుగు రాష్ట్రంలో మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఒక 2 నెలల పసిబిడ్డని కాలుతో తన్ని చంపేస్తే ఇప్పటి వరకు దాని మీద ఏ పెద్ద యూట్యూబర్ వీడియో చేయట్లేదు. అది నాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే లాస్ట్ 3-4 డేస్గానే ఈ ఇన్సిడెంట్ మీద ఇంటెన్సిటీ పెరిగింది. కేటీఆర్ గారు కానీ, తీన్మార్ మల్లన్న లాంటి వారు, బీఎస్పీ పార్టీ వాళ్ళు, రకరకాల పార్టీ వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళి ఆ బాధిత కుటుంబాలకి
మద్దతు తెలుపుతున్నారు. అప్పటి నుండే ఈ ఇన్సిడెంట్ కొంచెం సీరియస్నెస్ మారింది, ఇంటెన్సిటీ పెరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో జరిగిన ఒక దారుణమైన విషయం. దీనిపైన ఎందుకు ఇంకా ఆ దుర్మార్గులకి శిక్ష పడలేదో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అయితే వీళ్ళని ఫిబ్రవరి 21న అరెస్ట్ చేశాము, అరెస్ట్ చేశాము. సర్పంచ్ తుకారం రెడ్డి మాత్రం పరారీలో ఉన్నాడు, అతన్ని కూడా మేము వెంటనే అరెస్ట్ చేస్తాము అని చెప్తున్నారు. అసలు దీనికి, ఈ కుల వివక్షణకి, ఈ కులం మత్తుకి ఎలా చెక్ పెడుతుందో, ఎప్పుడు ఇది ఆగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మీరు డెఫినెట్గా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నేను స్టూడియోలో అవైలబుల్ లేను, నేను బయట ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే నాకు తెలిసిందో దీని మీద డెఫినెట్గా మనం రెస్పాండ్ అవ్వాలి. దీన్ని మనం మరింత ప్రజలకు దీన్ని చేరువ చేయాలనే థాట్తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఎప్పుడైతే ఎక్కువ షేర్ అవుతాయో అప్పుడు ఎక్కువ మంది జనాలకి వెళ్తుంది. ఎక్కువ మంది జనాలకి వెళ్తే ఈ ఇన్సిడెంట్ మీద, గవర్నమెంట్ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఆ బాధిత కుటుంబాలకి, ఆ చిన్న 2 నెలల పసిబిడ్డకి న్యాయం జరుగుతుంది. సో దీన్ని యాజ్ సూన్ యాజ్ షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా నాకు డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి. దిస్ ఈస్ పృథ్వీరాజ్ కేన్ వర్క్స్ సైనింగ్ ఆఫ్.